నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి. ఈరోజు మనకి 9వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం, అంటే ఏంజల్ నెంబర్కి సంబంధించిన ఒక మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు. ఇంతకంటే ఒక మంచి అవకాశం ఈ విశ్వం అనేది మనకి ఇవ్వదండి. ఎందువల్లంటే ఇది 9 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఏంజల్ డే అనమాట. అంటే ఈ 999 కలిసి వచ్చే డే అనేది మనకి మళ్ళీ వచ్చే 9 సంవత్సరాలకు కానీ ఇది మళ్ళీ మనకి కలిసి రాదు. అంటే ఇంతవరకు కూడా ఏ తేదీనో నెలనో మాత్రమే కలిసి వస్తేనే మనం ఏంజల్ డేగా నుంచి పరిహారాలు చేస్తూ ఉన్నాము. కానీ ఇందులో మనకి డేటు, తేదీ, సంవత్సరము 3 కూడా మనకి ఒకే తేదీలో, అంటే 9 అనే సంఖ్య కలిసి వచ్చేలాగా మనకి కనిపిస్తుందండి ఈ 999 అనే ఏంజల్ డే. ఇలాంటి ఒక రోజు అండి, ఇది విశ్వానికి చాలా దగ్గరయ్యే రోజు. అంతేకాకుండా ఈ 3 9లు కూడా కలిపి కూడితే మళ్ళీ 9 వస్తుంది. మనందరికీ తెలుసు 9 అనే సంఖ్యకి ఎంత శక్తి ఉంది అనేది. అలాంటి రోజున కనుక ఈ చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా ఎన్నో రోజుల నుంచి తీరని ఒక కోరిక, పూజలు పరిహారాలు చేసి కూడా ప్రయోజనం లేని ఒక విషయం అనేది ఈరోజు ఇలా చేస్తే విశ్వం మనకి ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా పరిహారం ఏంటి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు 9 ఏంజల్ డే అనమాట. అంటే 9వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం. 2025 అనేది కూడితే కనుక సింగిల్ డిజిట్లో 2+2+5 అనేది 9 అనే సంఖ్యనే సూచిస్తుంది. 3 కూడా అద్భుతమైన సంఖ్యలండి. 9 అంటేనే మనకి నిజంగా 9 నవగ్రహాలను సూచిస్తుంది. 9 ధాన్యాలని, అంటే నవధాన్యాలను గుర్తిస్తుంది. 108 అనేది అంబులెన్స్ నెంబర్ అండి. అంటే 108 అనేది కలిపితే మనకి 9 వస్తుంది. నిజంగా మన ప్రాణాలను కాపాడగలిగే ఒక అంబులెన్స్కి మనకి 9 అనే నెంబర్ కలిసి వచ్చేలాగా తెలియజేశారు. అంతేకాకుండా నవవిధ భక్తి విధానాల గురించి, నవగ్రహాల గురించి అన్నీ కూడా 9తో కలిసి వస్తాయండి. అందువల్ల 9 అంటేనే మనకి మహాశక్తివంతమైన నెంబర్. అలాంటిది 999 3 9లు కలిసి వస్తున్నాయి రేపు. విశ్వానికి చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబరు. నిజంగా ఏంజల్స్ అనేవాళ్ళు ఇలాంటి నెంబర్స్ ద్వారానే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారండి. అంటే మనతో మాట్లాడగలుగుతూ ఉంటారనమాట. అలాంటి 999 కలిసి వచ్చే రోజు. 999 అంటే అసలు నిజంగా ఏంటి అర్థమో అని అంటే, ఎప్పుడైతే కనుక మీకు రిపీటెడ్గా 999 అనేది కనిపిస్తుందో అలాంటి సమయంలో ఏంటి అర్థం అంటే మనం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాము అని మనని పదే పదే సూచిస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి నెంబర్. ఇంకా ఈరోజు మీరు ఇదే నెంబర్ని కూడా చూసినా కూడా 999 అనే నెంబర్ మాత్రం మీకు కనిపించింది అని అంటే ఇంకా కూడా అద్భుతం అండి. అలా కనిపించినప్పుడు ఏం చేస్తానంటే మీ విష్ ఏదైతే ఉందో అది మనసులో మీరు ఒక 9 టైమ్స్ రిపీటెడ్గా అనుకోండి ఫ్రెండ్స్. అంత శక్తివంతమైన నెంబర్ అనమాట. ఇంకా ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారం ఏంటి అని అంటే అండి, 999 గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ 999 అనే ఈ నెంబర్, ఏంజల్ నెంబరు మనకి నిజంగా ఇప్పుడు నేను డేట్ అది చూపిస్తున్నానండి. 9వ తారీఖు 9వ నెల సంవత్సరం కలిసి వచ్చింది. అంతేకాకుండా ఈ 3 9లు కూడా కూడితే 27 వస్తుంది. 27ని కలిపితే 9 వస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి అని అంటే, ఉదయాన్నే 9 గంటల 9 నిమిషాలకు కానీ, లేదంటే రాత్రి 9 గంటల 9 నిమిషాలకు కానీ, నిజంగా ఈ 9 అనే సంఖ్య మీరు 9 గంటల 59 నిమిషాల లోపైనా చేయొచ్చు. లేదంటే అంటే 9 నుంచి 9 గంటల 9 నిమిషాలు కరెక్ట్గా కుదరలేదక్క అని అనుకున్న వాళ్ళు మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. 9 గంటల నుంచి 59 నిమిషాల వరకు, అంటే 10 గంటల లోపు ఈ పరిహారాన్ని చేయొచ్చండి. ఇంకా ఈ పరిహారానికి ఉన్న శక్తి ఏంటి అని అంటే అండి, ఏదైనా ఒక విషయం గురించి మనం అనుకుంటున్నామని అనుకోండి, ఆ విషయం అనేది మనకి 9 సార్లు రెట్టింపు అవుతుందండి. అంటే రెట్టింపు అనే దానికంటే ప్లస్ చేస్తే 9 సార్లు ప్లస్ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత, లేదంటే కనుక 9 సార్లు ఇంటూ చేస్తే మల్టిపుల్ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత శక్తి ఉంటుందండి. అందువల్ల ఇప్పుడు నేను చూపించబోయే ఈ సింబల్ని మీరు ఉపయోగించి రాసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం సమయం అనేది మనకి అయిపోయింది కాబట్టి ఈరోజు రాత్రి కండి 9 గంటల 9 నిమిషాల లోపు 9 నిమిషాలు స్టార్ట్ చేయండి రాసుకోవడం. ఒక అలారం పెట్టుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది రిమైండ్ చేస్తున్నట్టుగా. అలాంటిది స్టార్ట్ చేసి 10 గంటల లోపు 9 గంటల 59 నిమిషాల లోపు మీరు చేసుకోండి. ఇంకా ఈ సింబల్స్ ఏంటి అని అంటే ఒక ప్లస్, ఒక ఇంటూ అండి. ఇందులో మనకి క్యాలిక్యులేటర్లో మనకి ఇంటూ గుర్తు అనేది నేను అలా చూపిస్తున్నాను. ప్లస్ పక్కన ఇంటూ. ఆ తర్వాత మీరు జాబ్ గురించి కానీ, లేదంటే కనుక ఒక మనీ అనేది ఎంతైతే కావాలని అనుకుంటున్నారో, ఒక 1 lakh 2 lakh ఎంతైతే అంత రాసుకోండి. కింద
మీరు ఆ జాబ్ అనేది 9 టైమ్స్ అనేది రాయాలన్నమాట. ఆ ప్లస్ సింబల్తో పాటు ప్లస్ ఇంటూ సింబల్ మీ విష్ 9 సార్లు ఒకదాని కింద ఒకటి రాయండి. మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ లేదంటే కనుక ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ మీరు రాసుకోవచ్చు. అలా రాసిన తర్వాత ఈరోజు మీరు ఏం చేస్తారని అంటే ఈ పేపర్ని మడిచి మీ పిల్లో కింద, అంటే మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ పిల్లో కవర్లో కానీ లేదంటే ఆ పిల్లోకి కింద కానీ, కొంతమంది పిల్లో మనం ఉపయోగించట్లేదని అనుకున్న వాళ్ళు మీరు ఎలా అయితే నిద్రిస్తారో అలాగా ఒక టవల్ కానీ వేసుకొని దాని కింద అయినా సరే ఆ టవల్కి మధ్యలో అయినా సరే ఈ పేపర్ని పెట్టచ్చు. ఎందువల్లంటే మనం ఏదైతే కనుక ఒక విష్ కోసం అడిగి చేస్తున్నామో నవగ్రహాల సాక్షిగా ఈరోజు 9 అనే సంఖ్యకి అంత శక్తి ఉందండి. నవగ్రహాలు ఎవరైతే ఉన్నారో 9 నవగ్రహాల సాక్షిగా కూడా మన కోరిక నెరవేరడం అనేది ఖాయమండి. అందువల్ల ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని మిస్ అవ్వకండి. మీ విష్ని ఈరోజు చెప్పే ఈ సింబల్స్ను కూడా ఉపయోగించి 9 సార్లు రాసి ఆ పేపర్ని మీ పిల్లో కింద పెట్టుకోండి. ఆ తర్వాత మీరు పెట్టిన ఆ పేపర్ని 9 రోజుల పాటు అలాగే ఉంచండి ఫ్రెండ్స్. నిజంగా అంత పవర్ఫుల్ అండి. మీరు అనుకున్నది ఒక రోజులో జరగచ్చు, 2 డేస్లో జరగచ్చు. అంత శక్తి అండి. అంటే ఒక రెట్టింపు అయితే 10 రెట్లు రెట్టింపు అయితే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితంతో మీ వరకు వస్తుందన్నమాట. అందువల్ల ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి 9 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పేపర్ని తీసేసి మామూలుగా బర్న్ చేసేయచ్చు, లేదంటే చించేసి మీరు ఏదైనా ఒక డస్ట్బిన్లో వేసేయచ్చు. ఇంకా ఇది చాలా మంచి రోజు అండి. ఇలాంటి రోజు మళ్ళీ మనకి విశ్వం మళ్ళీ ఇవ్వనే ఇవ్వదు. అంత పవర్ఫుల్ అయిన రోజు 9 ఇయర్స్ వరకు కూడా మళ్ళీ మనకి రాదనమాట. అందువల్ల ఎవరూ మిస్ చేసుకోకండి. మన పరిహారాలు తెలియచేస్తూ ఉన్నాము. మీకు ఏది వీలైతే కనుక అది చేసుకోండి. చెప్పే పరిహారాలన్నీ కూడా అండి అందరికీ చేయగలిగేవిగానే ఉంటాయి. లేదు చాలా ఈజీ అయిన పరిహారాలు కొంతమంది చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరికీ చేయగలిగేటట్టుగా తెలియజేస్తున్నాము. మీరు ఏ ఒక్క పరిహారాన్ని ఫాలో అయినా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ మంచి గోగులు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.